ఆయన సినిమాలు చూస్తే ఇప్పుడు వరకు వచ్చిన సినిమాలంతా ఒక ఎత్తు. దీంట్లో ఫాదర్ తోటి సెంటిమెంట్ ఉంటుంది. ఆయన దగ్గర హార్స్ రైడింగ్ నేర్చుకునే ముందు జగపతి బాబు గారి దగ్గరికి వెళ్ళి చూడటం అసలు పర్ఫెక్ట్ జగపతి బాబు గారికి ఈ సాయిధరం తేజ్ కరెక్ట్ సన్నలాగా అనిపించింది ఆ స్క్రీన్ మీద ఆ కెమిస్ట్రీ చూస్తే ఇద్దరిది. తేజ్ గురించి చెప్పండి. పెరిగిన వాతావరణం, పవర్ స్టార్ గారి గైడెన్స్, పెద్ద అయిన లుక్స్, అభిలాష చిరంజీవి ఛాలెంజ్ ఇవన్నీ చూస్తే చిరంజీవి గారు ఇనిషియల్ డేస్లో ఎలా ఉండేవారు అప్పట్లో అలా ఉన్నారు అని అంటున్నారు అనమాట. అది బాగా ఏమన్నా కూడా మేనమామకి కరెక్ట్ పోలిక అంటే ఆయన. ప్లస్ ఎక్కడ సినిమా హిట్ అయింది, సినిమా ఇదైంది, సుప్రీం అంత పెద్ద హిట్, ఆ ఒప్పుకుంటా కూడా ధైర్యం ఉండాలి. నెక్స్ట్ సినిమా బాగాలేదండి అని చాలామంది చెప్పరు. అది కూడా ఆ స్టోరీలో ఏదో లాగేస్తారంటారు. ఏం లాగుద్ది కథ బాగాలేనప్పుడు? అదే అవన్నీ ఫ్రాంక్గా ఒప్పుకునే మనస్తత్వం, అందరితో కలిపిపోయే స్వభావం, హీరోలా ఉండడు ఆయన, చక్కగా అందరితో కలిసిపోయి ఉంటాడు. సో తేజుకి ఇంకా ఇలాంటి విన్నర్స్ బోల్డ్ రావాలని కోరుకుంటాను. అదేంటి ఆ యాటిట్యూడ్ ఉంది కాబట్టి ఆయన నిజంగా అందరినీ కలుపుకుంటాడు. ఇది కన్ఫర్మ్. ఎందుకంటే నేను స్టార్టింగ్లో కలిసినప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. తేజ్ గారు నాతో ఎంత బాగా మారుతున్నారు అని నా కరిస్మా అనుకున్నా. అందరితో అంటే సుప్రీంలో తర్వాత అందరితో అలానే అంటే అందరితో బాగుంటాడు. నాది కూడా కలిసిందాం రా టైప్ యాటిట్యూడ్ కాబట్టి మామూలుగా. సో హ్యాపీగా ఫీల్ అయ్యా. బాగా కలుపుకుంటున్నారు కదా అలాగే.